ఇగో పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలట. అక్రమ మైనింగ్తో 300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలో కూడా తనిఖీలట. ఈడీ సిబ్బంది పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించి తిరిగి వెళ్తున్న ఈడీ సిబ్బంది అట. దాదాపు ఈ మైనింగ్లో 300 కోట్ల అక్రమంగా సంపాదించినట్టు. ఇది ఓన్లీ కనబడుతున్నదే. ఈ మైపాల్ రెడ్డి కొన్ని వేల కోట్లకు ఉంటాడు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొన్ని వేల కోట్లకు ఉంటాడు. 1000 crores. ఈయన తమ్ముడు కలిసి చేసే దందాలు అన్నీ ఇన్ని కావు. భూమి కనిపిస్తే కథమే, అది గవర్నమెంట్ భూమో చెరువో ఇంకోటో. ఈయన అసలు ఈ టోటల్ ఆల్ 119 నియోజకవర్గాల్లో టాప్ 5లో ఉంటాడు మైపాల్ రెడ్డి. మామూలు విషయం కాదు ఇది. రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈయన వచ్చేయాల అధికారంలో ఉన్న పార్టీలో కానీ చూస్తున్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డిని కలిసింది దేనికి అనుకుంటున్నారు? వీళ్ళంతా దేనికి కలిసి ఆస్తులు కాపాడు. ఈయన ఎవరు బినామీ? హరీష్ రావు బినామీ. డౌట్ ఏముంది అందులో? మొత్తం పటాన్చెరులో దందా వ్యవహారం అంతా నడిపేది హరీష్ ఈయన ఆధ్వర్యంలో. ఎవరు? మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలోనే. అసలు ఆ గూడెం మైపాల్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, టికెట్ ఇవ్వద్దని ఒక ప్రయత్నం జరిగితే దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకొని మళ్ళీ మైపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ హరీష్ రావు. ఎందుకు పంపిండు హరీష్ రావు రేవంత్ రెడ్డి దగ్గరికి? ఆనాడు మెదక్ ఎంపీ టికెట్ విషయంలో వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి, కవిత వచ్చే అవకాశం ఉందని చెప్పి నలుగురిని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపిండు. యాక్చువల్ కవిత పోటీ చేద్దాం అనుకుంది ఆ నుంచి. మరి నేను ఖాళీగా ఎట్లుంటాను, మెదక్ నుంచి పోటీ చేస్తాను, ఎందుకంటే గెలిచే అవకాశం ఉంది కాబట్టి. అది ఇది కాకుండా వెంకటరామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు. ఆనాడు కవిత వస్తుందని నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుపోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపిండు. మైపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించినాయి. వేకువజామున 5 గంటలకే పటాన్చెరు రామమందిర్ రోడ్డులోని ఎమ్మెల్యే ఇంటితో పాటు అక్కడే శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారట. తనిఖీల విషయం తెలుసుకుని ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకొని ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థ అక్రమ మైనింగ్తో సుమారు 300 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడిందనే అభియోగాల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినాయి. ఒక బృందం క్వారీలో కూడా తనిఖీలు నిర్వహించింది. సోదాల సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గంటల కొద్దీ సోదాలు నిర్వహించిన ఈడీ బృందాలు రాత్రి 7 గంటల సమయంలో మధుసూదన్ రెడ్డిని ఆయన కుటుంబానికి చెందిన జిఎంఆర్ ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లి అక్కడ విచారించినాయట. ఈయన మీద ఉన్న అభియోగాలు ఏంటంటే, పటాన్చెరు మండలం లగ్డారంలోని సర్వే నెంబర్ 738లో కంకర క్వారీకి గూడెం మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ అనుమతి తీసుకున్నది. 2012-2027 వరకు 4.23 హెక్టార్ల స్థలంలో క్వారీ నిర్వహణకు భూగర్భ గనుల శాఖ అనుమతి ఇచ్చింది. అయితే లీజు పొందిన స్థలంలోనే కాకుండా పక్కన ఉన్న స్థలంలో కూడా మధుసూదన్ రెడ్డి కంకర సేకరించి అమ్ముకున్నాడట. డౌట్ ఏం లేదు, ఇది వాస్తవమే. మరో 4.37 హెక్టార్ల స్థలాన్ని ఆక్రమించి మైనింగ్ నిర్వహించిందట. స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు చేసిందట. ఈ విషయం గుర్తించిన అథారిటీ క్వారీ మూసేయాలి అని గత ఏడాది మార్చి 10వ తేదీన ఆదేశించింది. అయినా మధుసూదన్ రెడ్డి ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మైనింగ్ కొనసాగించిండు. ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి? బీఆర్ఎస్ నుంచి. మరి ఎట్లా కొనసాగిస్తుండు? అవుతుంది అది. పైసా అంతా ఎవరికి పోవాల్సిన వాటా వానికి పోతున్నప్పుడు గవర్నమెంట్ ఏంది, ఆపోజిషన్ ఏంది? ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి లీజు స్థలంలో అనుమతించిన పరిమితికి మించి 11,93,743 క్యూబిక్ మీటర్ల కంకరను అక్రమంగా సేకరించిందట. ఇందుకు గాను ప్రభుత్వానికి 21 కోట్ల రాయల్టీ చెల్లించాల్సి ఉన్నది. బహిరంగ మార్కెట్లో కంకర విలువ 163 కోట్లు అని తేల్చిరట. ఆక్రమించిన స్థలంలో 10,11,763 క్యూబిక్ మీటర్ల కంకర సేకరించారు. దీనికి ప్రభుత్వానికి 17 కోట్ల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ఆ కంకర విలువ 137 కోట్లట. ఎవడబ్బ సొమ్మురా ఇది? ఎవడబ్బ సొమ్ము ఇది? అక్రమ మైనింగ్ ద్వారా మధుసూదన్ రెడ్డి మొత్తం సుమారు 300 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు అధికార యంత్రాంగం లెక్కగట్టింది. ఈ నేపథ్యంలోని భూగర్భ గనుల శాఖ గత మార్చిలో క్వారీని మూసేసింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణపైన పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే నెల 15వ తేదీన మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులు జైల్లో ఉన్న అనంతరం బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశమైంది.
ఒత్తిళ్లకు లొంగం గూడెం మైపాల్ రెడ్డి. ఏం ఒత్తిడా? దీనికి ఆన్సర్ చెప్పరాదు ఫస్ట్. ఈ ఈ ఈ బ్లాక్లో ఈ బ్లాక్లో నిలబడే ఆన్సర్ చెప్పు. కొండందావి ఎలకలు పట్టినట్టు ఉందట ఈడీ పని. నయా పైసా దొరకలేదట, బంగారం దొరకలేదట. దొంగలంతా ఈ పాపాలు, ఈ చేసిన పాపాలన్నీ ఎటుపోతాయి? తగులుతాయి, తరతరాలకి జన్మలు తగులుతాయి ఇవి.